హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకునే నిమ్మకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ 10 నిమ్మకాయలని తీసుకున్నాను. ఇవి 10 కాయలు ముక్కల్ని కోసి పెట్టుకుందాం. మరొక 15 కాయల్ని రసం తీసి పెట్టుకుందాం. ముందుగా తీసుకున్న 10 కాయల్ని ఈ విధంగా కాయ 8 ముక్కలు అయ్యేలాగా ఈక్వల్గా కోసి పెట్టుకోండి. తర్వాత 15 కాయల్ని ఈ విధంగా రసం తీసి పెట్టుకోండి. ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో మనం తీసి పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా రసం వేసిన తర్వాత ఈ ముక్కలకి 2 స్పూన్ల ఉప్పును కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని రీఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూసారా, ముక్క నలిగింది కదా. ఇప్పుడు దీన్ని గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్క బాగా కమిలింది కదా. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన మిగిలిన పదార్థాలను చూద్దాం. దీనికి కావాల్సినవి ఆయిల్, తాలింపు దినుసులు, కారము. నేను ఈ ముక్కలకి 1 కప్పు కారాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ గ్యాస్ మీద వేడి చేసి కొంచెం మరిగిన తర్వాత దించి తాలింపు దినుసులు ఒక్కొక్కటిగా ఇందులో వేయండి. ఆ నూనె ఉన్న వేడికి అవి వేగిపోతాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఈ నిమ్మకాయ కారం కలిపిన దాంట్లో వేసుకోవాలి. ఇదంతా నూనె, తాలింపు, పచ్చడి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంతే, పచ్చడి తయారైపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.